హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు హెల్తీ స్నాక్ రాగి పిండితో మురుకులు ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసానండి. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా రాగి పిండి, ఒక కప్పు దాకా బియ్యం పిండి వేసుకుని అందులో కొద్దిగా వాము, 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్ దాకా నేను వెన్నని కరిగించుకుని వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా ఒత్తుకోవాలండి. ఎందుకంటే రాగి పిండిలో ఎక్కువ జిగురు ఉండదు కాబట్టి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు మురుకుల గిద్దలో మీకు ఏ షేప్ కావాలో అది పెట్టుకుని ఆయిల్ అప్లై చేసి ఈ రాగి పిండి ముద్దను అందులో పెట్టుకుని వేడి నూనెలో కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇవి చెక్కిడాలని ఒత్తుకోవాలండి. చెక్కిడాలన్నీ ఒత్తేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మురుకులు వేగాయో లేదో ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూసారా అండి, మొత్తం బుడగలులా వస్తున్నాయి కదండి. బుడగలన్నీ తగ్గిపోయిన తర్వాత మనం తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. అలా బుడగలు తగ్గితేనే మనకి మురుకులు అనేవి కుక్ అయినట్టు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చూసారా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.